హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కమ్మటి నూపప్పుతో పచ్చి మామిడికాయ వేసి మంచి రోటి పచ్చడి చేసుకుందామండి. ఈ రోటి పచ్చడిలో నూపప్పులోని కమ్మదనం, మామిడికాయలోని పులుపు కలిపి ఒక అద్భుతమైన రుచిని అందిస్తుందండి. మరి ఇలాంటి పచ్చడి మీరు ఎందుకండి మిస్ అవుతారు? నువ్వులు కాలుష్యం అండి. కాలుష్యం అంటే మన ఒంటికి చాలా మంచిది కదండి. మరి ఇలా ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ చూసేద్దాం. నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. పచ్చి మామిడికాయ ఒకటి, పచ్చిమిర్చి, పోపుకండి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చితో వేపుకోవడానికి జీలకర్ర, వెల్లుల్లిపాయ అండి, ఇంగువ. ఇవన్నీ మనం నూనెలో అయితే వేయించుకుందాం. మీద అయితే బండి పెట్టుకున్నానండి. ఆయిల్ ఏం వేయకుండా కొంచెం నూపప్పు అయితే దారుగా వేయించుకోవాలి. నూపప్పు అయితే వేగిందండి, పక్కకు తీసేసుకుందాం. కొంచెం ఆయిల్ అయితే వేసానండి. పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అండి కొంచెం వేగాలి. వేగిపోయినాయి అండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఇది చల్లారాక మిక్సీ పెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు మామిడికాయ అయితే పీల్ చేసేసి ముక్కలుగా కట్ చేసేసుకుందామండి. మామిడికాయ కట్ చేసానండి. మీ దగ్గర రోలు ఉంటే రోట్లో దంచుకోండి, లేదంటే మిక్సీ పెట్టుకోండి. నేనైతే మిక్సీ పెట్టుకుంటున్నాను. నువ్వులు, పచ్చిమిర్చి వేయించుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకోవాలి. పసుపు, సాల్ట్ అన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఒకసారి అయితే మిక్సీ పెట్టుకుందాం. కొంచెం మిక్సీ పెట్టాను కదండి కచ్చబచ్చగా. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకుందాం. ఇవి కూడా ఒకసారి మిక్సీ పెట్టేద్దాం. మిక్సీ పెట్టానండి. పోపు వేసేసుకుందాం. స్టవ్ మీద ఆయిల్ పెట్టానండి, కాగిపోయింది. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేస్తున్నానండి. పోపు కొంచెం వేగింది కదండి, చితక్కొట్టుకుని వెల్లుల్లిపాయలు కూడా వేగిపోయినాయి అండి. ఎండుమిర్చి, కరివేపాకు ఇవి కొంచెం వేగాలండి. కొంచెం ఇంగువండి. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న మామిడికాయ నూపప్పు ఉంది కదండి, అది దీంట్లో వేసేసుకుందాం. ఒక్కసారి కలుపుకుందామండి. ఇలా వేసుకుంటాం వల్ల మనకి నిలవ ఉంటుందండి. ఈ పచ్చడి వారం రోజులైనా ఫ్రిడ్జ్లో పెడితే నిలవ ఉంటుందండి. ఒకసారి ఉప్పు అది చూసుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు. కారం కానీ సరిపోకపోతే కొంచెం వేయించుకుని పచ్చిమిర్చి మళ్ళీ మిక్సీ పెట్టుకోండి. పచ్చి వేస్తే పచ్చి వాసన వస్తుంది. ఇది కొంచెం వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. వేగిపోయిందండి. మీకు ఇష్టమైతే కొంచెం కొత్తిమీర వేసుకోండి ఫైనల్గా. ఒకసారి కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఫైనల్గా నోరూరించే కమ్మటి నూపప్పు మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడి వేడి వైట్ రైస్తో తింటే చాలా బాగుంటుంది. ఇడ్లీ దోశల్లో కూడా అదిరిపోద్దండి. ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.